హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మాధురి వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈరోజు నేనైతే కుక్కర్‌లో వంకాయ టమాటా కర్రీ అయితే చేశానండి. టేస్ట్ అయితే ఉంది. వేరే లెవెల్ అసల. చాలా అంటే చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో కూరేసుకొని అలా కలుపుకొని తింటుంటే అబ్బబ్బబ్బా! ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. చికెన్‌ని మించి ఉంటది. మీరు కూడా ట్రై చేయండి. ఇంక నేనైతే ప్రాసెస్ కూడా చెప్తాను చూసేయండి. ఫస్ట్ ఒక కుక్కర్‌ని తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని కూడా వేసి కొద్దిగా, కొద్దిగా అంటే కొద్దిగా ఏంటి, కొద్దిగా అంటే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలను కూడా వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకొని, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి, కొద్దిగా ఆయిల్‌ని వేసి రిప్ప బాగా తిప్పేయండి. కలపండి. కలిపిన తర్వాత కూర ఉడకడానికి సరిపడేటన్ని నీళ్ళను కూడా వేసుకోండి. ఒక గ్లాస్ అయితే సరిపోతుంది మ్యాక్సిమం. ఒక గ్లాస్ వాటర్‌ని వేసి కుక్కర్ మూతకున్న లబ్బర్‌ని విజిల్‌ని పెట్టి మీడియం టు లో ఫ్లేమ్‌లో ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి కుక్కర్‌లో ఉన్న గాలంతా నార్మల్‌గా పోయిన తర్వాత మూత తీసి ఒక గరిటెతో మంచిగా వంకాయ ముక్కల్ని మెదిపేయండి. మంచిగా మెదిపిన తర్వాత మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి మీడియం టు లో ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఈ టైంలోనే మీకు ఉప్పు, కారం అన్నీ సరిపోయేలాగా చూసుకొని ఒక 5 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వంకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.